తమిళ రాజకీయాల్లోకి సినిమా తారల యొక్క ఎంట్రీ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పటి నుంచో కూడా జయలలిత సీఎం అయినప్పటి తర్వాత నుంచి, అంతకుముందు ఎంజీఆర్ సీఎం పార్టీ పెట్టి సీఎం అయిన తర్వాత నుంచి కూడా ఎక్కడైతే ఆ సినిమా వన్స్ ఎంటర్ అయ్యారో పాలిటిక్స్లోకి, అప్పటి నుంచి కూడా విరివిరిగా చాలామంది సినిమా నటులు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం, అక్కడ తమదైన ప్రభావం చూపుతూ వస్తున్నారు. అయితే తాజాగా తలపతి విజయ్ కూడా గత 2 ఏళ్లుగా కూడా ఆయన పాలిటిక్స్కి సంబంధించి ఆయన చుట్టూతా కూడా రాజకీయ పార్టీ పెడతారు, త్వరలో ఆయన పాలిటిక్స్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు, దానికి సంబంధించిన ప్రణాళిక అంతా కూడా ఆయన సిద్ధం చేసుకుంటున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం అనేది విపరీతంగా ఊపందుకుంటూ వచ్చింది. అయితే తొలుత రాజకీయ పార్టీ కాకపోయినా సరే విజయ్ మక్కల్ ఇరుక్కుం అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ అని ఏర్పాటు చేసి, ఎవరైతే వాళ్ళ ఆర్గనైజేషన్ తరపున విద్య, వైద్యం వీటికి సంబంధించి ఆర్థికంగా ఎవరి అవసరాలు ఏముంటాయో వాళ్ళ విజయ్ ఆర్గనైజేషన్ ద్వారా వాటన్నిటిలో కూడా ఫండింగ్ ఏర్పాటు చేయటం, కంప్లీట్గా రాజకీయ పార్టీకి ముందు ఉండాల్సిన ఆ కార్యాచరణ ఏదైతే ఉందో ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఆయన అంతా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. అయితే సడన్గా 2 రోజుల క్రితం నుంచి కూడా విజయ్ త్వరలో ఈ నెలలోనే 4వ తారీఖున పొలిటికల్ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఒకటి చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇంత సడన్గా ఏంటి అంటే కనుక ఖచ్చితంగా 2021లోనే ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధించి విజయ్ వస్తారని చెప్పేసి విపరీతమైన ప్రచారం జరిగింది. కానీ బట్ అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అప్పుడు ఎక్కువగా రాజకీయంగా ఏదైతే స్టాలిన్ పార్టీకి ఎక్కువగా అవకాశం ఉంది, అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఈ సర్వే ఫలితాలు వెలువడిన నేపథ్యంలోనూ అప్పుడు వెనక్కి తగ్గి కేవలం ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి తదుపరి వచ్చే ఎలక్షన్స్కి పార్టీ అంటే పొలిటికల్ పార్టీ పరంగా తాను పూర్తి స్థాయిలో సిద్ధం అవ్వాలని చెప్పేసి అప్పుడు విజయ్ వెనకడుగు వేశారని చెప్పే ప్రచారం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ జయలలిత మరణం తర్వాత 2016లో జయలలిత మరణించిన తర్వాత ఒక స్పేస్ అనేది, ఆ శూన్యం అనేది రాజకీయాల పరంగా సినిమా వాళ్ళకి ఒక అవకాశం అనేది ఏర్పడింది. అయితే అప్పటికే రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని చెప్పేసి విపరీతమైన ప్రచారం జరిగింది. బీజేపీ అండతో ఆయన ఒక పార్టీ స్థాపించబోతున్నారు. అది ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా బీజేపీకి, సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీకి అది సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కోణంలో విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే అనారోగ్య కారణాల వల్ల లాస్ట్ మినిట్లో గత ఎలక్షన్స్లో పొలిటికల్ పార్టీ పెట్టాల్సిన రజనీకాంత్ వెనకడుగు వేయడంతో ఈజీ అయిపోయింది స్టాలిన్ విజయానికి. అయితే ఆ తర్వాత రజనీకాంత్ ఇక తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని కంప్లీట్గా ఆయన పాలిటిక్స్ దూరం అయిపోయి సినిమాల మీదే దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఒక నెల రోజుల క్రితమే డిఎండికే అధినేత విజయకాంత్ కూడా మరణించడం, ఆయన పార్టీకి సంబంధించి పొలిటికల్గా ఇక నుంచి కూడా పెద్ద యాక్టివ్గా ఉండే అవకాశం లేదు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే విజయ్ తనకున్న అవకాశాన్ని అన్ని సద్వినియోగింపరుచుకుని, అలాగే తనకున్న ఫాలోయింగ్ గత 4-5 సంవత్సరాలుగా చూసుకుంటే కనుక, గత 10 ఏళ్లలో కూడా చూసుకుంటే కనుక సినిమాకి విజయ్ యొక్క అభిమానం అనేది పెరుగుతుంది. ఆయన సినిమాల రేంజ్ అనేది, మార్కెట్ అనేది పెరుగుతుంది. వరల్డ్ వైడ్ ఆయన సినిమాలు అనేవి మంచి బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. సంవత్సరానికి ఆయనకి అభిమానుల సంఖ్య పెరుగుతుంది. ఆయన సినిమాల్లో నిజ జీవిత సంఘటనల ఆధారంగా చేసుకుని ఏదైతే ప్రజల మనసుల్లో ఉంటుందో అలాంటి సన్నివేశాలను కానీ, డైలాగ్స్ కానీ పెట్టి ఎక్కువగా ఆయన ప్రజా ఆదరణ పొందుతున్న పొలిటికల్ కామెంట్స్ కూడా ఆయన సినిమాల డైలాగుల ద్వారా కానీ నేరుగా కూడా చేస్తూ ఉన్నారు బయట ఫంక్షన్స్లో కూడా. సో ఇప్పుడు ఇదే కరెక్ట్ టైం అని భావించిన విజయ్ తమిజ మున్నేట్ర కజిగం అని చెప్పేసి ఒక పార్టీ పేరైతే విజయ్ పార్టీ పేరుగా కూడా ప్రస్తుతం చెన్నై ఆ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా, తమిళనాడు అంతటా కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 4వ తారీఖు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా చేసేందుకు ఒక ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం గోట్ అనే సినిమా చేస్తూ ఉన్నారు, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పేసి వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఆ సినిమా చేస్తూ ఉన్న క్రమంలో ఈ సినిమా తర్వాత కంప్లీట్గా ఆయన నెక్స్ట్ పొలిటికల్ ఎలక్షన్స్, తమిళనాడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఈ ఏప్రిల్లో కూడా దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన ఒక ప్రచార సభ కూడా నిర్వహిస్తారు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఈ పార్టీలో ఎక్కువగా మహిళా అభ్యర్థులకే ఎమ్మెల్యే సీట్లు ఉంచే అవకాశం ఉంది. మహిళలకు ఎక్కువగా ప్రధానపేట వేస్తూ ఉంటాం కూడా, ఎడ్యుకేటెడ్ పీపుల్, అలాగే రెగ్యులర్ రాజకీయాలను చేసే నాయకులకు తమ పార్టీలో స్థానం లేదు అన్నట్టుగా కూడా కొన్ని కీ పాయింట్స్ను ముందస్తుగా కూడా వాటన్నిటిని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. నిజానికి రజనీకాంత్ లాంటి ఒక అంత ఫాలోయింగ్ ఉన్న లీడరే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారు అనగానే ఆయన మీద రకరకాల ముద్రలు వేశారు. మరి ఇప్పుడు ఇంకా బోళ్ళంత కెరీర్ పరంగా బోళ్ళంత సమయం ఉండి కూడా ఇప్పుడు ఆయన ప్రజలకు నేనేదో సేవ చేయాలి అని చెప్పే కోణంలో మంచి ఆలోచనతోనే విజయ్ వచ్చినప్పటికీ రాజకీయాల్లో ఏ విధంగా సక్సెస్ కాగలరు అని చెప్పేది ప్రధానమైన డిస్కషన్ ఇప్పుడు తమిళనాడు వేదికగా జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టు ఆయన నిజంగా పార్టీ పెడతారా లేదా ఇంతకు ముందులాగానే ఆర్గనైజేషన్ కంటిన్యూ చేస్తారా?
నిజానికి యాక్టివ్ పాలిటిక్స్లో ఇంత కెరీర్ హీరోగా పీక్ లెవెల్ని ఆస్వాదిస్తున్న ఆయన ఇప్పుడు దాన్నంతా వదిలేసి యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తే అది సినిమాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఆయన అభిమానులు ఏమంటారు అనేది మాత్రం ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. చూడాలి. అన్నిటికీ కూడా నేరుగా విజయ్ మీడియా ముందుకు వచ్చి ఆయన నేరుగా సమాధానాలు ఇస్తే తప్ప అన్ని అనుమానాలు పటాపంచలే అవకాశం లేదు.